చికెన్ దమ్ బిర్యానీ ఈ పేరే ఒక వైబ్రేషన్ కదండి. దీన్ని ఇష్టపడిన వారే ఉండరు. ఎప్పుడు చేస్తున్నట్టు కాకుండా ఈ ట్రిక్ని ఉపయోగించి చేశారంటే టేస్ట్ అదిరిపోతుందండి. క్లీన్ చేసుకున్న చికెన్ని కడాయిలో వేసుకుని కొద్దిగా కలర్ మారేంత వరకు వెచ్చ చేసుకోండి. చికెన్ ఇలా వెచ్చ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. వీడియో క్లిప్పింగ్లో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోండి. ఒకప్పుడు చికెన్ని కాల్చి వండేవారండి, అందుకే టేస్ట్ చాలా బాగుండేది. చికెన్లో బ్రౌన్ ఆనియన్స్ని, కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోండి. ఇందులోనే బ్రౌన్ ఆనియన్స్ని వేయించుకున్న ఆయిల్ని కూడా వేసుకుని ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోండి. చికెన్ బాగా కలుపుకున్న తర్వాత ఆ చక్క నిమ్మరసాన్ని కూడా పిండి పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత ఇలా రెడీ చేసుకున్న చికెన్ స్టవ్ పై పెట్టి ఉడికించుకోండి. చికెన్ ఉడికేటప్పుడే పక్క స్టవ్ పైన రైస్ కోసం కూడా ప్రిపేర్ చేసుకోండి. చికెన్ ఉడికేటప్పుడే రైస్లోంచి కొద్దిగా వాటర్ని తీసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. రైస్ 80% ఉడికిన తర్వాత ఉడుకుతున్న చికెన్లోని రైస్ని లేయర్లుగా వేసుకోండి. రైస్ని పూర్తిగా వేసేసుకున్న తర్వాత రైస్ని బాయిల్ చేసుకున్న వాటర్ని తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని కలుపుకోండి. రైస్ పైన బ్రౌన్ ఆనియన్స్ని, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా బిర్యానీ మసాలా, నెయ్యిని యాడ్ చేసుకోండి. మనం రెడీ చేసుకున్న రైస్ వాటర్ని కూడా వేసుకొని మూత పెట్టుకుని దమ్ పెట్టుకోండి. 15 నిమిషాలు దమ్ పెట్టుకున్న తర్వాత పీసెస్ విడిపోకుండా ఎంతో రుచిగా ఉండే దమ్ బిర్యానీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.